హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి టమాటో పచ్చడి ఎలా చేసుకున్నామో చూసేద్దామా. పచ్చిమిరకాయలు బాగా కడిగేసుకొని ముక్కలు చేసేసి పెన్నంలో వేసేసి అందులో నూనె వేసేసి స్టవ్ పైన పెట్టేయండి. వాటిని కొంచెం మంట ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా మీడియంలో పెట్టుకొని బాగా వేగనివ్వండి. బాగా వేగాలి, మాడిపోకూడదు, మామూలుగా వేగాలి. చూపిస్తున్నాను చూడండి. అన్నీ వేగిపోయినాక తీసేసి ఒక గిన్నెలో పెట్టేసుకుందాం. తర్వాత టమాటాలు ముక్కలుగా కోసి ఉంచుకొని ఇందులో వేసేసి ఇందులో కూడా కొంచెం ఆయిల్ వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దండి, ఆయిల్ వేస్తే ఏం బాగుండదు. ఇందులో కొంచెం ఉడికిన తర్వాత ఒక్కొక్క స్పూను గల్లుప్పు అంటారు, అది వేయండి. ఇది జీలకర్ర, తెల్లవాయలు, ఇది కూడా ఆ పచ్చడిలోకి అండి. ఇది బాగా ఉడికిపోయినాక రోల్ కడిగి వేసుకొని ఉంచుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా దంచుకోండి. ఫస్ట్ ఉప్పు వేయమాకండి, ఎందుకంటే ఉప్పు మనము అందులో వేసాం కదా టమాటా వల్లలో, ఇందులో అక్కర్లేదు. చూసుకొని సరిపడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా నూరిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని నూరేసేయండి. బాగా మెదగాలి. మిక్సీలో అయితే అంత టేస్ట్ ఉంటుందండి, రోట్లో నూరండి ఒకసారి ఎంత బాగుంటుందో. దాన్ని సపరేట్ పెట్టేసి మళ్ళీ జీలకర్రను తెల్లవాయలు దంచేసుకోవాలి. ముందే దంచేసి ఉంటే వాటి ఘాట్ అంతా బయటికి వెళ్ళిపోయిద్ది. అదే ఇప్పుడైతే బాగుంటుంది. తిరమాత పెట్టేసుకోమండి. తిరమాత పెడితే పచ్చడి సూపర్గా ఉంటుందండి. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, తిరమాత గింజలు అన్నీ వేసేసుకొని ఎల్లిపాయ కాదు కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోండి. ఇది తీసుకొని వెళ్ళి ఆ చట్నీలో వేసాను, అంతే. పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది సూపర్. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను.